ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులను ఎంపిక చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. అయితే స్థానికుల నుంచి నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మూడో రోజు కూడా అదే పరిస్థితి. పలు గ్రామాల్లో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నెల 26 నుంచి 4 పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అవే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ. ఈ పథకాలకు లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం 3 రోజులుగా గ్రామ సభలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. గ్రామ సభల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ జాబితాపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో లేవని, అర్హత లేని వాళ్ల పేర్లు కూడా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎందుకు పథకం రాదో చెప్పాలంటూ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల జాబితాల్లో చేరుస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలంటూ నిలదీస్తున్నారు. లబ్ధిదారుల జాబితాపై కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. 10 ఏళ్లలో పేదలకేమీ న్యాయం జరగలేదు. ఆసాములకు 100 కోట్లు ఉన్నోళ్లకు లాభం జరిగింది తప్ప పేదవాళ్లకు గుడిసెకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. పేదింటి బిడ్డకు ఒక 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ఊరు నుంచి హైదరాబాద్లో బిడ్డ కొడుకో లేదా ఆపతుంటే హాస్పిటల్కి వచ్చి పోవడానికి ఫ్రీ బస్సు ఇస్తున్నాము. ఇప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాము. అదేవిధంగా భూమి లేనటువంటి కూలీలకు, రైతు కుటుంబానికి, వ్యవసాయ కూలీకి మరి 12,000 స్కీమ్ తీసుకొచ్చినాము. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మంచి పథకాలు. దీనికి ఉల్టాగా వాళ్ళు మేము ఏదైతే మంచి పథకాలు తెస్తామో వెంటనే రెడీగా పెట్టుకుంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు కొంత కావాలని నెగిటివ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా బిఎం బంజారా గ్రామ సభలో ఘర్షణ చెలరేగింది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇళ్లు, రేషన్ కార్డులను అనర్హులకు కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా గోధుమకుంట గ్రామ సభలోనూ గందరగోళం నెలకొంది. ఇంద్రమ్మ ఇళ్లలో తమ పేరు రాలేదని కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.